తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. మనతో పాటు ఉన్నారు థింక్ ట్యాంక్ అభ్యుదయ ఫౌండేషన్ CEO నందకిషోర్ రెడ్డి గారు. చాలా వరకు వీడియోస్లోనండి మాకు ఈ దేవాలయాల గురించి చెప్పండి, మాకు ఈ ప్రాబ్లం ఉంది అని అడగగానే మీరు చెబుతూ ఉన్నారు. చాలా సంతోషం, మేము వెళ్తున్నాము, రిజల్ట్ కూడా అందుకున్నాము. ఈ మెసేజెస్ మాకు నిజంగా మనస్ఫూర్తిగా చాలా సంతోషాన్ని ఇస్తున్నాయి. నందకిషోర్ గారి 7 ఏళ్ల శ్రమ, వారి టీం అంతా కూడా ఎంత శ్రమ పడ్డారో, వాళ్ళ కెరియర్ని కూడా వాళ్ళు ఇంకా ఒక రకంగా ఇన్వెస్ట్ చేశారనే చెప్పుకోవాలి. ఫైనాన్షియల్గా ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు వచ్చేటువంటి ఆనందాన్ని ఆయన మాటల్లో చాలాసార్లు చెప్పున్నారు. అయితే ఇంకా కొన్ని దేవాలయాలు, కొన్ని కాదండి చాలా దేవాలయాలు ఉన్నాయి. నెంబర్ విషయానికి వస్తే ఇప్పటికే మనం 30 దేవాలయాల వరకు కంప్లీట్ చేసుకున్నాము. ఇక మరికొన్ని దేవాలయాలు 108 టెంపుల్స్ మీ ముందు ఉంచుతానని ఆయన మాట ఇచ్చారు. అందులో భాగంగానే ఇప్పుడు మనం మరికొన్ని దేవాలయాల గురించి తెలుసుకుంటున్నాం. నందకిషోర్ గారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నందకిషోర్ గారు, టెంపుల్స్, ఎనర్జీ పాయింట్స్ మాట్లాడుతూ ఉన్నాం. ఇప్పుడు నాకు రీసెంట్గా కొన్ని దేవాలయాలు వెళ్తూ ఉంటే ఒక డౌట్ వచ్చిందండి. అంటే కొంతమంది అంటుంటే విన్నవేవి పూర్తిగా జలంలోనే ఉంటాయి కొన్ని దేవాలయాలు ఇలా అని మాట్లాడతారు. అంటే జలంలో ఉన్నటువంటి దేవాలయాలు చూశాను, కొన్నిటికి వెళ్ళున్నాను. గర్భాలయం వరకు ఎక్కువ నీరుండడం, అక్కడి నుంచి నీటి ఊట రావటము, శివయ్య నిరంతరం ఆ జలాభిషేకంలో ఉండడం, ఇవన్నీ చూసున్నాము. అలాగే బీదర్లో ఉన్న దేవాలయం లక్ష్మీ నరసింహస్వామి వారిది, ఝరణి నరసింహస్వామి వారిది, ఆయన ఇక్కడ వరకు నీళ్లు ఉంటే అలాగే వెళ్ళున్నాను నేను కూడా. అయితే గర్భాలయం కాదు, మొత్తం అసలు గుడి ప్రాంగణమే నీళ్ళల్లో, అంటే నీళ్ళల్లోనే గుడి ఉంది అనే విధంగా ఉన్నటువంటి దేవాలయం, అది కూడా శివాలయం ఉందని విన్నానండి. ఎక్కడ ఏంటి ఆ గుడి ప్రత్యేకతలు మాట్లాడుకుందాం. ఖచ్చితంగా మీకు జలము తీర్థము అనగానే, తీర్థం అంటే అర్థం ఏంటంటే దేవతలు నివసించే స్థలాన్ని తీర్థం అంటారు. అందుకే మనం తీర్థం 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 అనే పదాలు వాడతాం. కేరళలో మీరు అడిగినట్లుగా పాలకడ్డ దగ్గర అరకుప్పరాంబ దగ్గర మీకు అర్ధనారీశ్వర టెంపుల్ ఉందండి. ఈ అర్ధనారీశ్వర టెంపుల్ పేరే జలావాస అర్ధనారీశ్వర టెంపుల్ అంటారు. జలావాస అర్ధనారీశ్వర టెంపుల్ అంటే ఇది శివాలయం పూర్తిగా నీళ్ళల్లో ఉంటుంది. శివాలయం పూర్తిగా మీకు నీళ్ళల్లో ఉంటుంది. శివలింగం కింద సహజంగా నీరు రావడం ఒక మిరాకిల్ అండి. సహజంగా ఏది చేయకుండా దాని పాటికి అదే వస్తుంది. అది ఎందుకు ఆ విధంగా అయింది అంటే, ఒకసారి తీవ్రమైన కరువు వస్తుంది. కరువు వచ్చిన తర్వాత ఋషులు శివుడికి తపస్సు చేస్తారు. తపస్సులో ఆ లింగం కింద అమృత జలం ఉద్భవించేలా వాళ్ళు ఆయన వరం ఇస్తారు. అందుకే ఎప్పుడు ఆ శివలింగం దగ్గర నుంచి వచ్చే నీరే ఆ ప్రాంగణం అంతా ఉంటుంది, ఆలయ ప్రాంగణం అంతా ఉంటుంది. మీరు ఇక్కడికి వెళ్ళాలన్నా, ఈ గుడి లోపలికి వెళ్ళాలన్నా ఆ జలంలోనే నడుచుకుంటూ వెళ్ళాలి. దీనివల్ల మీకు ఆ శుద్ధి అనేది జరుగుతుందండి. శుద్ధి అనేది మీ పాదాల ద్వారా మీరు జలంలో ఉండడం వల్ల మీకు తెలియకుండానే మీకు ఆ శుద్ధి, జలశుద్ధి అనేది జరుగుతూ ఉంటుంది. శరీరం మోకాల వరకు ఉంటాయి. మోకాల వరకు పూజారులు కూడా ప్రతిరోజు వాళ్ళు ఆ మోకాల లోతు నీళ్ళల్లోనే శివుడికి అభిషేకం చేస్తారు. ఇక్కడ ప్రత్యేకమైన పూజ ఏదన్నా ఉంది అంటే కూడా జలధార సేవ అనేది చాలా విశేషంగా చేస్తారు. ఇక్కడ జలధార సేవ పూజ పేరే జలధార సేవ. సో ఇక్కడ జలావాసం అమృత జలంగా శివతీర్థం అని కూడా పిలుస్తారండి. ఇది ఒక న్యాచురల్ స్ప్రింగ్ సిస్టంలో ఉంటుంది. దీన్ని మనం ఇంకా కొంచెం టెక్నికల్గా మాట్లాడుకోవాలంటే ఇది ఏన్షియంట్ హైడ్రో ఇంజనీరింగ్ అండి. సో ఇక్కడ ఎందుకు మిరాకిల్ అనే పదం వాడాను అంటే, చూడండి, నీళ్ళు సమ్మర్కి వచ్చేసరికి పూర్తిగా డ్రై కావాలి కదండి. కానీ సమ్మర్లో అయినా వింటర్లో అయినా ఏ రోజైనా ఏ వారం అయినా నీళ్ళు అదే స్టాండర్డ్గా ఉంటాయండి. అదే మిరాకిల్ అక్కడ. ఆ మిరాకిల్ ఏంటి అంటే, మీకు ఎక్కడ కానీ ఆ ఫ్లో అనేది తగ్గదు, పెరగదు, డ్రై కాదు, నీళ్ళు ఎప్పుడూ ఉంటాయండి. సో ఇక్కడ కూడా జనరల్గా అటు సైడ్ కేరళ వాళ్ళు ఈ టెంపుల్కి ఎందుకు వస్తుంటారంటే, ఎక్కువగా స్త్రీలు వస్తుంటారండి. ఆ పక్క స్త్రీలు ఎక్కువ ఉంటారు. ఎందుకు అంటే, ఆ పక్క స్త్రీలలో మీరు చూసినట్లయితే మన స్టేట్లో ఉన్న ఇష్యూస్ కన్నా వాళ్ళకి ఆరోగ్య సమస్యలు స్త్రీలలో తక్కువ అండి కేరళలో వాళ్ళకి. కారణం ఏంటంటే, ఇక్కడికి రెగ్యులర్గా రావడం,
ఈ జలశుద్ధి కావడం శరీరము జలశుద్ధి కావడం వల్ల వాళ్ళకి బెనిఫిట్స్ ఏంటంటే పీసీఓడి కానీ మినిస్ట్రియల్ ఇర్రెగ్యులారిటీస్ కానీ థైరాయిడ్ కానీ ఇవన్నీ ఇక్కడ క్యూర్ చేయడం. ఇక్కడ వాళ్ళు సింపుల్గా వచ్చి అర్ధనాగీశ్వరుడికి అభిషేకం చేసుకొని ఇక్కడ రెండోది కూడా ఏంటంటే ఇక్కడ దంపతి అర్చన అని చేస్తారండి. దంపతి అర్చన. సో ఎవరికన్నా మ్యారేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, మ్యారేజ్కి సంబంధించిన ఇష్యూస్ ఉన్నా, ఏమైనా మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నా ఇక్కడ అన్నీ క్లియర్ అవుతాయండి. కానీ వీటన్నిటికన్నా ఒక పవిత్ర జలం సమర్పణ అంటారండి. అంటే మనం శివుడి దగ్గర తీసుకుపోయి మనం అక్కడున్న జలం తీసుకుని వచ్చి మనం ఇలా వదలాలండి. ఇలా వదిలి ఓం అర్ధనాగేశ్వరాయ నమః అని చెప్పి మన నీళ్ళు వదలడం వల్ల, ఇలా వదిలి నమస్కారం చేయడం వల్ల మన కర్మశుద్ధి కూడా జరుగుతుంది. ఇక్కడ కర్మశుద్ధి కూడా ఇక్కడ జరుగుతుందండి. అందుకే ఇక్కడ 11 సార్లు మనం పవిత్ర జలం చేతిలోకి తీసుకొని ఒక జపం లాగా ఓం అర్ధనాగేశ్వరాయ నమః అని మీరు కానీ చెప్పినట్లయితే మీకు ఆటోమేటిక్గా కర్మశుద్ధితో పాటు ఈ మ్యారేజ్ బ్లాక్స్తో పాటు ఈ గుడి చూడడానికి చాలా అందమైన క్షేత్రం. ఇది ఒక పర్యాటక క్షేత్రం కూడా. మీరు దేశంలో ఉన్న దేవాలయాలు చూశారు కానీ ఒక నీళ్ళల్లో శివాలయం ఉండడం అనేది మీరు ఎక్కడ చూసుంటారు? నిజంగా సార్, ఇదైతే చూడలేదు. మీరు ఎక్కడైనా గర్భగుడిలో నీళ్ళు వచ్చేది చూసుంటారు కానీ శివాలయమే ఉండడం ఎక్కడన్నా ఉంది అంటే అది ఏకైక శివాలయం కేరళలోనే ఉందండి. చూడడానికి కూడా అతి బ్రహ్మాండంగా అతి సుందరంగా ఉంటుంది. ఇది ఒక రకమైన పర్యాటక క్షేత్రం కూడా. ఎప్పుడు అలాగే వాటర్ ఉంటాయి వాటర్ ఎప్పుడు ఉంటాయి. అదే ఎప్పుడైనా చేయొచ్చు. ఇప్పుడు సోమవారం అయినా సార్ ఇంకా ఏ రోజైనా వెళ్ళొచ్చా? జనరల్ గా సోమవారం శనివారం అండి. సోమవారం శనివారం ఏ రోజైనా వెళ్ళినా వాళ్ళకి పరిహారం కన్నా మొదటిగా ఇది పర్యాటక క్షేత్రం. ఇలాంటి గుళ్ళు ఉన్నాయి అనే దానికి మీరు చూడాలి. ప్రతి ఒక్కరు వీక్షించాల్సిన దేవాలయం ఇది. మా బకెట్ లిస్ట్ లో డెఫినెట్ గా చేరిపోతుంది. ఈసారి పిల్లల ఎగ్జామ్స్ అయిపోయాక తీసుకుని వెళ్ళిపోతాం. థ్యాంక్ యూ సార్, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇది. ధన్యవాదాలు.